గెట్ టుగెదర్ పార్టీ దాదాపు 2 దశాబ్దాల తర్వాత, మనకి 20 సంవత్సరాల తర్వాత మేమంతా ఒక దగ్గర ఒకే వేదిక మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 40 నుంచి 50 మంది మా తోటి మిత్రులు అందరూ హాజరయ్యారు. ఇది చాలా సంతోషదగ్గ విషయం. స్వాగతం పలకాలి. స్రవంతి మరియు స్వప్న గారు వచ్చి బొకే ఇచ్చి సార్ని వేదిక మీదుగా తీసుకురా. అది కొంచెం ఊరుతుంది మెల్లమెల్లగా. నెక్స్ట్ మన 10th క్లాస్కి యశోద మరియు వరాలు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వెల్కమ్ టు మల్లేశం సార్. ధన్యవాదాలు సార్. మా కోరిక మన్నించే మీ బిజీ షెడ్యూల్ కూడా తప్పి వసంత మేడం గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. రాజిరెడ్డి సార్ గారిని, మనకు గణితం బోధించినటువంటి రాజిరెడ్డి సార్ గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రావణి పుష్పలత వచ్చి సార్ని సాధారణంగా స్వాగతించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. సార్ కూడా హెల్త్ సహకరించకుండా 20 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం సందర్భంగా అని చెప్పగానే మన కార్యక్రమానికి ఓకే చెప్పిన రాజెట్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన దేశ భాష, జాతీయ భాషను మనకు సరళంగా వివరించినటువంటి మన రాజయ్య సార్ గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. మనం అందరం మాట్లాడుకునే తెలుగు భాషనే కాకుండా మనకి సార్కు స్వాగతం పలకాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. తాను లేక నేను లేననుకున్నా, స్నేహబంధం తెంచుకొని కాదన్నా, ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా, క్షమించని
तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता। సంతోషాలు ఎన్నో బాధలు అందరూ అనుభవించారు. ఈ మన వేదిక మీద ఉన్నటువంటి మన ఉపాధ్యాయులు అందరూ మనకు ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఈ సందర్భంగా మనం చింతించాల్సిన విషయం ఏంటంటే మనకు మన తెలుగు భాషను చాలా చక్కగా వివరించినటువంటి మన మృదు స్వభావి మన కిషన్ సార్ గారు మన దగ్గర లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కరోనా సమయంలో సార్కు అనారోగ్య పరిస్థితిలో సారు తన తుది శ్వాసను విధించినందుకు ఆ మరణ వార్త మేము వినగానే చాలా బాధపడ్డాము. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తన తోటి సహోదరుడు తన తోటి కొలిగ్ కూడా రాలేకపోతున్నాడు అని అందరూ బాధపడుతున్నారు. అట్లానే సార్తో పాటు మా బ్యాచ్లో కూడా ఇద్దరు కాత మహేష్ అనే వ్యక్తి కూడా కొన్ని అనివార్య కారణాలతో మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. సో అలాగే మన స్కూల్లో దాదాపు 20 అటెండర్ కనకయ్యగా పిలువబడిన కనకయ్య గారు కూడా తన శ్వాసను విడిచిపెట్టాడు. ఈ మరణ వార్తను మనకు అందరికీ చాలా బాధాకరమైన విషయం. అందుకే కాబట్టి అలాగే మా బ్యాచ్మేట్స్ పనీంద్ర ఇంకా సుధాకర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మనతో పాటు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వారిని కూడా వారి యొక్క పవిత్రమైన ఆత్మకి మనం శాంతి చేకూర్చాలంటే మనం 1 నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాము. అందరూ దయచేసి 1 నిమిషం పాటు లేచి వారి ఆత్మకు పవిత్రమైన శాంతి కలగాలని కోరుకుందాం. సారు వాళ్ళు చెప్పినటువంటి విలువలతో కూడిన విద్య, సంస్కారంతో కూడిన విద్య ఈరోజు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అయితే ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళ మెమొరీస్ షేర్ చేసుకుంటా అంటున్నారు. ఎందుకంటే ఆ గ్రూప్ ఫోటో మళ్ళీ ఈవినింగ్ పోయే వరకు అందరికీ ఇవ్వాల్సిందని తీసుకుంటే అయిపోతుంది కదా. సార్ వాళ్ళు అట్లే కూర్చుంటారు. ఈ ప్రోగ్రామ్ ఒక్కటి అయిపోతే మనం దాదాపు అంతా అయిపోయినట్టు. ఒక ఫోటో సెషన్ ఒక్కటి అయిపోతే గ్రూప్ ఫోటో. సో అందరూ ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫోటో తీస్తే బాగుంటుందని అందరి ఒపీనియన్. కాబట్టి ఎండ కొడుతుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుందని. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు,
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss అసలు మన అనుభవాలు అనేది మనం షేర్ చేసుకోవడానికి ఇక్కడికి మనం నా పేరు చెప్పాలంటే నా పేరు గూల శ్రీనివాస్. నా పేరు మర్చిపోతే ఇక సరే, నా పేరు గూల శ్రీనివాసు. నేను మీతో పాటుగా 10 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాను మన స్కూల్లో. చిన్న శ్రీనివాస్ అంటే నేను గుర్తుపట్టిర్రా? సంతోషం, మీరందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు నేను కాదు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుకుంటే మనం ఎన్నో కష్ట నష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ చూసినాము. తర్వాత మన ఉపాధ్యాయులు కూడా అన్నీ చెప్పి చిన్నప్పుడు దండించి, కిషన్ సార్ అయితే మనకు తెలుగులో అద్భుతంగా బోధించేవాడు. ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి చిన్నప్పుడు ఏమంటారు, ఒక సామెత మనిషి ఒక విద్యార్థి అనేది చక్కగా పోతాడు. కాబట్టి ఈ రోజుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఎవరు కూడా ఒక్క దెబ్బ కొడతలేరు, కొడితే మరల పడతాడు, అట్లున్నది. కాబట్టి చాలా వరకు యువత అనేది చెడుదారుల్లో పోతున్నారు. అప్పుడు మేము ఎంత భయంగా ఉన్నామో ఇప్పుడు అంత లేదు భయం. కాబట్టి ఇప్పుడున్న తల్లిదండ్రులన్నా మనమన్నా మేము ఇట్లా ఉండేదని చెప్పుకోవాలి మనం. కాబట్టి ఉపాధ్యాయులకు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వట్లేదు. అప్పటి ఉపాధ్యాయులు మన దగ్గర రావడము, వాళ్ళకి వెళ్ళ మనం చాలా వరకు రుణపడి ఉంటాం. మన వ్యవసాయం చేసినా, జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టుకున్నా కూడా అన్నీ కూడా మనం ఎట్లా బతకాలి, ఎట్లా నడవడిగా ఉండాలనేది చిన్నప్పుడు చాలా వరకు చెప్పేది. ఈవెన్ ఇప్పుడు మన మలేషియా సార్ ఎప్పుడైనా కూడా మీకు చేత కాకపోతే ఒక పాన్ డబ్బా పెట్టుకోరన్నాడు. ఎందుకంటే అదొక వృత్తే. ఇప్పుడు పాన్ డబ్బాలో ఉన్న హైదరాబాద్లో ఒక పాన్ డబ్బా పెట్టుకుంటే వాడు కనీసం నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు. అదే మనం సంపాదించలేకపోతున్నాం. ఈవెన్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను. మూల్యమైనటువంటి ఈ స్కూల్ లైఫ్లో విషయాలు అనేవి చాలా అందరికీ. తర్వాత అందరూ 1 or 2 years వరకు ఉంటారు, వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఎవరైనా కూడా. కానీ 1 to 10th బాల్య స్నేహితులు అనేవి చాలా చాలా అమూల్యమైనటువంటి ఫ్రెండ్షిప్ అది. అప్పుడు మాకు చెప్పినటువంటి టీచర్లు ఎలా ఇబ్బంది పడ్డారో, మేము వినే వాళ్ళకి వినని వాళ్ళకి ఎంత మా వెంబడి ఉండి మరీ మాకు బోధించారో. ఇప్పుడు నేను ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉండి అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను నేను. మాకు చాలా మంచి అమూల్యమైనటువంటి విద్యను అందించిన మా గురువులందరికీ పేరు పేరున మా వందనాలు. మాకు చెప్పినటువంటి తెలుగు కానివ్వండి, సత్యనారాయణ రెడ్డి సార్ చెప్పినటువంటి బయోసైన్స్ కానివ్వండి, నాకు చాలా ఇన్స్పిరేషన్. ఐ లైక్ దట్ సబ్జెక్ట్. అందువల్లనే నేను అదే టీచింగ్ ఫీల్డ్లో బయాలజికల్ సైన్స్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. సార్ చెప్పిన ప్రతి ప్రయోగం కూడా, ప్రతిది కూడా చాలా ఇంట్రెస్ట్గా వినేది. అందుకే మేము ఇప్పుడు నేను అదే అంతే హ్యాపీగా నా పిల్లలకి నేను నా స్కూల్లో చెప్పగలుగుతున్నాను. లేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఏం మాట్లాడినా ఏమనుకోకండి. భక్తిని సరస్వతి, అత్తగారింటి కూడా చెక్కిల సరస్వతి. భక్తిని సరస్వతి అంటే మీకు నేను మీ దగ్గరికి వచ్చి వాయిస్ వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అందరికీ, మీరు అందరు ఫ్రెండ్స్ అందరం మనం ఫేర్వెల్ డే కలుసుకున్నామంటే మళ్ళీ ఈరోజు కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మనం అప్పుడు ఏం ఎంజాయ్ చేసాం, ఏం చదువుకున్నాం అనేది పెడితే మాత్రం బ్యాచ్ల వైజ్గా మాత్రం ఉండేవాళ్ళం. పర్వేద బ్యాచ్ పర్వేద, మా బ్యాచ్ మ్యాక్. ఇక బ్యాక్ బెంచర్స్ అయితే వాళ్ళ చూస్తేనే భయం వేసేది. కానీ ఇప్పటికి ఇన్ని రోజులకి అందరం కలుసుకున్నాం. నా పేరు సరస్వతి. మరియు మా స్నేహితురాళ్ళు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, నా తరఫున కృతజ్ఞతలు. నా పేరు గోవింద్ సతీష్. నేను వచ్చేసి
నవాపేట నేరు అది చిన్న జోక్ ఏం లేదు కానీ సరే. నేను శ్రీ వెంకటేశ్వర క్లైంబిక్స్లో నేను 10 years సూపర్గా చేశాను. తర్వాత ఇక్కడ చిన్నపులకారులో ఉన్నటువంటి శ్రీ సాయి క్లైంబిక్ అదేమో వెంకటేశ్వర బెక్కు ఇదేమో శ్రీ సాయి క్లైంబిక్లో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. మళ్ళీ వ్యవసాయం కూడా ఉందండి. ఇక్కడ ఈరోజు ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డామో మిమ్మల్ని గెదర్ చేయడానికి మా మిత్రులకు మాకు తెలుసు. నిజంగా ఇంత మొత్తంలో మీరు అటెండ్ అవుతారని మేము నిజంగా అనుకోలేదు. నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతాను నిజంగా. ఎగ్జాక్ట్లీ చెప్తాను కొంతమందిని పరివేద వాళ్ళని అయితే నిజం. సరే ఎనీవే ఏదైనా వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మా మిత్రులు కూడా దీనికి అందరూ కృషితోని చేయడం జరుగుతుంది. మరియు మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకు ఈరోజు విద్యాబుద్ధులు ఇచ్చి సొసైటీలో మనం బతికే విధానాన్ని మనకు ఉండాల్సిన విధి విధానాలు ప్రవర్తన బిహేవియర్స్ ప్రతిదీ నేర్పిరు వీళ్ళు. వాళ్ళ ద్వారానే సొసైటీలో మనం తిరుగుతున్న గౌరవప్రదంగా అంటే గురువులు ఇచ్చినటువంటి వాళ్ళ విద్యాబుద్ధులే. వాళ్ళు ఇచ్చినటువంటి విద్యాబుద్ధులతో మనం ఉండే మెరుగైన విధానం మనం బిహేవియర్స్ దాని ద్వారానే మన గౌరవాలు కూడా ఉంటాయి. అది క్లిప్ పెట్టుకోవచ్చిందండి వాస్తవంగా నాకు బాగా గుర్తు. మేడం గుర్తు ఆ క్లిప్ పెట్టుకోవస్తే అరే మేడంకి ఏమైనా మనం మేడంకి ఎట్లది పెట్టేసుకునేది అంటే 2 రోజుల తర్వాత అంటే వాస్తవంగా అప్పుడున్న సిచ్యువేషన్ అంటే బాగానే మనకు తెలియదు కాబట్టి అప్పుడు ఏంటంటే అరే మేడం పనులు వదిలే అరగతా ఎట్లా అవుతుంది అంటే వాస్తవంగా అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే వాటిని నొక్కి పడతాయి అవి. నిజమా కాదా మేడం? మీరు అన్నగారు మీరు ఏం ఫీల్ కావద్దు మేడం, చిన్న విషయం అది. తర్వాత సుజాత మేడం గారు వాస్తవంగా ఆ రోజుల్లో మామూలుగా ఎట్లా వచ్చిందంటే ఎట్లా అయిపోలే సరే అది తప్పు చెప్పలేదు చెప్తున్నా. మేడం పంజాబ్ రెస్టారెంట్కి వచ్చేవారు ఆ రోజుల్లో. నిజం అంటే వాళ్ళు అప్పుడు బొంబాయి వెళ్ళి చదువుకున్నారు కాబట్టి మనకి ఆ పరిజ్ఞానం ఉన్నది. నాకు వాస్తవంగా చదివే పరిజ్ఞానం అర్థం చేసుకునే పరిజ్ఞానం లేదు. అది ఇంకోటి కృష్ణారెడ్డి సార్. ఇక కృష్ణారెడ్డి సార్ అంటే మనకి నేను క్రీడలు ఆడిస్తాడు సార్. అందరితో కల్మషంగా కాకుండా అందరినీ చూసుకునేవాడు. ఏదున్నా కోపంలో వేరే ఉండే, ప్రేమలో వేరే ఉండే. సరే మన హెడ్ మాస్టర్ సత్యనారాయణ సార్ వాస్తవంగా అప్పుడు మనకు హెచ్ఎంగా పోషించేవారు. ఎవరైనా అట్లే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు బాగుండాలనే ప్రతి కుటుంబంలో తండ్రి ఏ విధంగా అయితే మనకు బాధ తీసుకుంటాడో ఆ విధంగా మన సత్యనారాయణ సార్ వాళ్ళు తీసుకున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. ఈ స్కూల్ ఇట్లా ఉండి ఇంతమంది గ్యారీ చేయడం కారణం కూడా మీలాంటివి విద్యాబుద్ధులు మీరు నేర్పినటువంటి ప్రవర్తన వీటి ద్వారానే మేమంతా ఇలా ఈ రేంజ్లో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మా మల్లేశ్వర సార్ గారు సోషల్ చెప్పేది. ఇక సారు అతను చెప్పేది ప్రతి మన జీవితంలో ప్రతిదీ యూజ్ అయ్యేది. తను చెప్పేది ఏంటిది అంటే మనకు అనిపించేది ఎట్లా అంటే సారు గట్ల ఏంది అనిపించేది. కానీ సారు చెప్పేది నిజం. మిత్రుడు ఇప్పుడు ఎప్పుడు పాండాబా పెట్టుకో అంటే అది అబద్ధం కాదు. అప్పుడు అన్నప్పుడు సార్ అన్నప్పుడు జోక్ అనిపించేది. కానీ పాండాబా అనేది వాస్తవం కరీంనగర్లో ఎక్కడ అంటే కల్పన కాదండి, మన బస్ స్టాండ్ దగ్గర ఒక పాన్ షాప్ ఉంటుందండి. తాను రాసి 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 చేయలేదండి. అరే అమ్మాయిలు వచ్చి ఎందుకు అంటే సార్ బాగా వచ్చింది సార్. అప్పుడు దాన్ని గుజరాబాటారు, ఇప్పుడు దాన్ని బ్రిడ్జ్ అయిపోయింది. కానిస్టేబుల్గా ఉస్మానాబాద్లో విధులు నిర్వహిస్తున్నాను. చదువుకునే రోజుల్లో రాజేష్ సార్ గారు మమ్మల్ని చాలా బాగా కొట్టేవాడు. రాజేష్ సార్, సురేందర్ సార్, సత్యనారాయణ రెడ్డి సారు ఇలా మీరు అందరు చేయబట్టే ఈ పొజిషన్ సార్. మీరు ఈ పొజిషన్ ఉండడానికి మీరు మమ్మల్ని మీ ఉండడానికి మీరే ముఖ్య కారణం కాబట్టి మీ అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఉపాధ్యాయులకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా మిత్రురాళ్లకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య పాత్ర వహించిన డాక్టర్ సప్తరిష్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది మన విద్యార్థులు చాలా కష్టపడ్డారు. వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్నాయి అవి ఏమైనా ఉన్నాయనంటే స్కూల్ డేస్లో మాత్రమే అవి గుర్తుకు నా మైండ్లో వస్తూ ఉంటాయి సార్. అయితే దాంట్లో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే హిందీ క్లాస్ జరుగుతుంటే సార్ క్లాస్ చెప్పి ఆఫీస్ రూమ్లోకి రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు
అటెండర్ కనికే తోటి మన శ్రీనివాసుని రమ్మని పో అని చెప్పేసి పంపించిండు. సార్ నన్ను ఎందుకు రమ్మంటానని అని చెప్పేసి నేను పోయినా సార్ దగ్గరికి. అప్పుడు వెళ్ళిన తర్వాత సారు, అరే శ్రీనివాస్ నీకు ఒక చెడ్డ అలవాటు ఉందిరా బాబు. సార్ ఏం సార్ అంటే, నువ్వు క్లాస్ జరుగుతుంటే నోట్ నుంచి వెళ్ళి మన బుగ్గలు దేవాడివి, అది చాలా చెడ్డ అలవాటు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ సభకు చేసినందుకు కృతజ్ఞతలు. నా పేరు పిల్లి భాగ్యలక్ష్మి. నేను పీజీ కంప్లీట్ చేశాను, ఎంఎస్సీ జువాలజీ. పరిస్థితుల రీత్యా నేను వ్యవసాయమే చేస్తున్నా. మా ఆయన పేరు పరశురాములు. నాకు 2 పాపలు, 1 బాబు. మాది వింజపల్లి. ఎస్పెషల్లీ మా ఆయన ఇక్కడికి పంపించడానికి మనీలా మేడంని అడుగు అని చెప్పారు. వాళ్ళ బ్యాచ్లో 10th నీ మనీలా మేడం ఫోటోని చూసారు. మా మేడం వస్తుంది, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పిండు. ఏం చేశారు? నా పేరు లక్ష్మి, మా పర్వేద. గురుకుల వల్ల అందరికీ మంచి నడవడిక ఎలా ఉండాలో అందరితోటి అది నేర్చుకున్నాను. అంతేగాని అందరూ వచ్చి మాట్లాడండి ప్లీజ్, టైం వేస్ట్ చేయకండి. అంటే నేను హైదరాబాద్లో వెజిటేబుల్ మార్కెట్లో చేస్తాను. ప్లీజ్ అందరూ వచ్చి మాట్లాడండి, టైం వేస్ట్ చేయకండి. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, పాదాభివందనం. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి మా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ కరీంనగర్లో ఉంటున్నాను. ఒకటి ఏంటంటే స్కూల్ విషయంలో చాలా గుర్తులున్నాయి. అప్పుడు చిన్ననాటి గుర్తులు తెచ్చుకోవాలంటే చాలా ఉన్నాయి, బట్ అవి ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. సో మెయిన్లీ నేను చేస్తున్న ప్రజెంట్ జాబ్లో మెయిన్లీ మనకు లాంగ్వేజెస్ ముఖ్యం. ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ. ఈ 2 లాంగ్వేజెస్ అనేది మేజర్. మనం చేస్తున్న ప్రజెంట్ ఏ జాబ్కి వెళ్ళినా కూడా మెయిన్లీ మనం ఇవి ఫేస్ చేస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఉన్నానంటే ఈ లాంగ్వేజ్లో ఎంతో కొంత నేను మాట్లాడగలిగితేనే ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాను. వేదికను అలంకరించిన నాతోటి విద్యార్థులకు, గురువుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు యశోద, నా పేరు యశోద. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర విలాసాగరం నీరజ. నేను ప్రజెంట్ డిగ్రీ కంప్లీట్ చేశాను, బీకాం కంప్లీటర్. ప్రజెంట్ స్టిచ్చింగ్ చేస్తున్నా. మా ఆయన షేర్ మార్కెటింగ్లో చేస్తాడు. నాకు 2 బాబులు, ఒకరు 8th క్లాస్, ఒకరు ఎల్కేజీ. చెప్తా కానీ మీ ముందు మాట్లాడాలంటే భయం అవుతుంది సార్ నాకు. ఒక క్లాస్లో మినిమం 1000 మెంబర్స్ ఉంటారు. అందరికీ క్లాసులు చెప్తా కానీ వీళ్ళ ముందు మాట్లాడాలంటే ఎందుకో ఆ రెస్పెక్ట్, వినయంతో కూడినటువంటి భయం ఏదో వచ్చిన డైలాగ్ ఉంటుంది కదా, అది వస్తలేదు కానీ అదే వస్తుంది నాకు. రైట్ సార్. సో మనకు 2004-05 బ్యాచ్కి మనకు బోధించినటువంటి ఉపాధ్యాయులకు, సో ఈ సభకు వచ్చినటువంటి ఈ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. సో మా టీచర్స్ అందరికీ పాదాభివందనాలు. మీరు చెప్పినటువంటి విద్య వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నటువంటి చెప్పుకుంటున్నాను. సో నేను ప్రజెంట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఒక 3 ఎస్సీ స్టడీ సర్కిల్లో ఫిక్స్ అన్నట్టుగా, అంటే ఎస్సీ స్టడీ సర్కిల్లో అర్థమెటిక్ ఫ్యాకల్టీ చెప్తాను. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను అర్థమెటిక్ సబ్జెక్ట్ గురించి. సో నేను ఇప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను. అంటే నేను ప్రిపేర్ అయ్యాను గవర్నమెంట్ జాబ్కి, బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ఫుల్ కాలేకపోయాను. 0.25తో పిఓ జాబ్ మిస్ అవ్వడము, ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఏదో సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల మ్యారేజ్ చేసుకోవడము, ఈ తర్వాత మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. సో అయినా కూడా ఆ టీచింగ్ ఫీల్డ్లో కూడా నేను మా గురువు గారుల గురించే చెప్తుంటాను. సో ఇప్పుడు ఇక్కడ చెప్పకపోవచ్చు వాళ్ళు చెప్పినటువంటి, కానీ మాకు చెప్పినటువంటి విద్య గురించి, వీళ్ళ గురించి ప్రతిసారి కూడా నేను అక్కడ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మనకు టీచర్లను చూస్తే భయం కాదు, ప్రేమతో ఉండాలి. ఓకేనా, అభిమానంతో ఉండాలి. సబ్జెక్టు అదే వస్తుంది. సబ్జెక్టు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ సార్ అంటే మీకు కోపమో భయమో ఉంటుంది. అది ఉండద్దు అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే ఇష్టం. ఏ మ్యాథ్స్ సార్ అయినా అప్ టు 5th క్లాస్ వరకు మురళీ సార్ ఉండే. ఆ సార్ అంటే నాకు అభిమానం చాలా ఉంటుండే, ప్రేమ ఉంటుండే. ఆ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేసి తర్వాత రాజిరెడ్డి సార్ ఉంటుండే.
మనకు 6th నుంచి 10th వరకు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక మిగతా సార్లు అంటే కొంచెం భయం ఉంటుండే, ప్లస్ ఆ సబ్జెక్ట్ రాదనేటువంటిది వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు మేము రిసీవ్ చేసుకోకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్లో కొంచెం డల్ ఉంటుండే. ఇక సైన్స్ అంటే అసలే రాదు. ఇక మన ప్రిన్సిపల్ సార్ వచ్చిన తర్వాత ఇక మొత్తం ప్యాక్ అయిపోయినాయి. ఇక అసలు ఏం రాకుండా అయిపోయింది. నాకు 1 సంవత్సరం పాటు నా ఎగ్జామ్ ఫీజులు కట్టిండు, ఎగ్జామినేషన్ ఫీజులు నాకు సంవత్సరం పాటు కట్టిండు. అయినా కూడా నేను సక్సెస్ఫుల్ కాలేదు. సో అయినా కూడా సార్ ఏమంటారంటే, అరే ఏం రాదు లేదా, సో ఇక బ్యాడ్ టైం అది ఏం చేయలేము, మనకు రాస్తుంది ఎంత ఉంటుంది అంత, నువ్వు ఏది కావాలనుకుంటున్నావు అదే చేసి, నీకు టీచింగ్ బిల్ బాగా వచ్చేసింది కదా, సో అందులోనే ఉండు, సో అదే చేసుకో, ప్రాబ్లం ఏదని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తుంటాను. సో ఇక మల్లేశం సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సో అదే ఉండి ఆ ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడితే స్టూడెంట్ ఏ లెవెల్ కాదు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక నాగే కాదు టీచర్లు, నా 2000 మంది స్టూడెంట్స్ కూడా మీరు అందరు టీచర్లు. నేను ప్రతిసారి వాళ్ళ ముందు గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ప్రతిసారి ఒక 5-10 మినిట్స్ మా గురువు గారుల గురించి డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే నేను క్లాస్లోకి ఎంటర్ అవుతాను. అంటే ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి డిస్టర్బెన్స్ చేయడం, నేను చెప్పేది మళ్ళీ 10th క్లాస్ వాళ్ళ కాదు కదా. అందరికీ నా పాదాభివందనం. మరియు మేము పిలవగానే వచ్చిన నా తోటి విద్యార్థులందరికీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, నా పేరు నాగరాజు, నాకు మ్యారేజ్ అయింది. మా భార్య పేరు సుమలత, 2 పిల్లలు, బాబు పాప. సార్, ఇక మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రహ్మానందం సార్ గురించి చెప్పాలి సార్. ఏంటంటే అప్పుడు ఒక రోజు క్లాస్ జరుగుతూ ఉంటే కామన్గా నేను నాకు ఫస్ట్ ముందు కూర్చోవాలనే ఉండేది. తర్వాత వాళ్ళు బాయ్స్ వెనకాల అప్సరు రమేష్ వాళ్ళు నెక్స్ట్ సెవెంత్ బెంచ్లో కూర్చుంటే వాళ్ళతో ఉండాలనే ఉద్దేశంతో వెనకాల పోయి కూర్చున్నారు సార్. ఆ సార్ క్లాస్లో అడిగి పోయిన తర్వాత ఏదో ఫుల్ జోక్ చేశారు సార్. అప్పుడు అప్సరు విపరీతమైన కోపం వచ్చింది. అంత అల్లరి చేసేవాళ్ళం మనం. కొట్టిన తర్వాత సార్ ఏడ్చిండు. ఒక 2-3 సప్తఋషిని కావచ్చు, కుమార్ని కావచ్చు, ఇంకో 2-3 పేర్లు అయింది, కానీ వాళ్ళని పిలిచి మరి మిమ్మల్ని కూడా కొట్టిన అనవసరంగా అని చెప్పేసి ఏడ్చిండు. ఆ సారి మన మధ్యలో లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇక మల్లేశం సార్ విషయానికి వస్తే క్లాస్ రూమ్లో వచ్చి రిజిస్టర్ తీసుకునేవాడు. తర్వాత ఎవరైనా ఆబ్సెంట్ అయితే, ముఖ్యంగా పరివేదంలో ఆబ్సెంట్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ చెప్పేశారు ఇంతకుముందే. ఒకటేంటంటే సారు సర్వపిండి ఫేమస్ బాగా ఉండే. ఎందుకు రాలేదు స్కూల్కు అంటే, సార్ బాగా వచ్చిందన్న, ఏదొచ్చిందన్న, పండపోయినవరా పోయిలా, లేకపోతే సరపిండి పెట్టుకోమని తినపోయినావు అని అనేది. అంటే అప్పుడు అట్లా మాట్లాడిన ఎవరు తప్పుగా అనుకోకండి. సార్ ఆ విధంగా మాతో కలిసి ఉండేవాడు. అయితే ఎప్పటికి కష్టపడతారనేది ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం సార్. దానికి సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఆధ్వర్యంలో రామపేట్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసిన మా మిత్రులు సప్తఋషి గారికి సభాధ్యక్షులుగా వహిస్తూ, అలాగే ఆర్గనైజర్స్గా పనిచేసిన నా మిత్రులందరికీ, మరియు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి మా అందరినీ మేము సార్లకు మేమున్నాం సార్, మేము వీళ్ళమని తెలుసుకోవడానికి ఒక వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన మా గురువులందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాం. ఈరోజు మన మధ్యలో ఒక 20 సంవత్సరాల తర్వాత మనకు నేర్పిన గురువుల అందరిలో కిషన్ సార్ లేకపోవడం చాలా బాధాకరం. కిషన్ సార్ కోసం 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నా దయచేసి. ఓకే. ఈరోజు మనం, నా పేరు నా BDKU క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా. తర్వాత PG MSc ఫిజిక్స్ ఉస్మానియా క్యాంపస్లో నా MSc కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ నా నెట్ క్వాలిఫై అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్లో ప్రజెంట్ PhD
చేస్తున్నాను. అలాగే నేను ఇలా ఒక పిహెచ్డి డాక్టర్ హోల్డర్గా చదువుతున్నా అంటే రీసెర్చ్ చేస్తున్నా అంటే దానికి కారణం నా గురువులు 10వ తరగతి నేర్పించిన మన గురువులందరూ. నేను నా తోటి స్నేహితులకి అండ్ అందరికీ శుభాకాంక్షలు. నా పేరు బోయిన్ సంతోష, బోయిన్ బాబాయ్ వాళ్ళ చెల్లెను. అంటే సార్ వాళ్ళందరికీ అది తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా నేను హిందీ నాకు రాకపోయేసరిగా అప్పుడు మా అక్కను పిలిచి మరీ నన్ను రాజేష్ సార్ చాలాసార్లు నన్ను క్లాస్ వీకిన రోజులు కూడా ఉన్నాయి. మా అక్క అనేది చాలా మీ చెల్లె చదువుతలే అని చెప్తే మా అక్క ఇంట్లో నన్ను చాలా తిట్టేది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నన్ను ఊకే క్లాస్లకు రమ్మనిస్తారని చెప్పేది. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలని చాలాసార్లు నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. ఇప్పటికి కూడా నాకు మ్యాథ్స్ సార్ నాకేమో తెలియదు, నాకు మ్యాథ్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. నేను అన్ని సబ్జెక్టుల కన్నా మ్యాథ్స్ ఎక్కువ చదివేదాన్ని. నాకు ఇప్పుడు కూడా నా బీటెక్లో నేను చదివింది బీటెక్. సో ప్రజెంట్ నేను కొన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. తర్వాత నంద్యాలలో కోచింగ్ తీసుకున్న బ్యాంకు. నాకు అన్ని పీఓ జాబ్ అయినా క్లర్క్ అయినా నా అదృష్టం లేకనా నాకు తెలియదు, కానీ దురదృష్టము మొత్తం 1.2 అంటే ఒక్కొక్కసారి 0.5లో కూడా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి జాబు. అలా మా ఇంట్లో చెప్పలేక నాకు ఊళ్ళకి రావాలంటే చాలా ఏడుపు వచ్చేది. ఏంది నేను ఇంకా మ్యారేజ్ చెప్పాలంటే మ్యారేజ్ చాలా లేట్గా చేసుకున్నా. నాకు జాబ్ వస్తే మ్యారేజ్ చేసుకున్నామని నాకు ఇంటెన్షన్ బాగుండేది. ఎందుకంటే మా డాడీకి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు బోయిని శ్రీనివాస్. నేను ఎంఎస్సి ఆర్గానిక్ చేశాను. 4 years టీచింగ్ చేశాను. ప్రజెంట్ మిషన్ భగీరథలో వర్క్ చేస్తున్నా. టీచర్ల యొక్క వాళ్ళు చెప్పిన పాఠాలైనా వాళ్ళు చెప్పిన మంచి మాటలతో జీవితంలో మంచి నడవడికలతో ఒక రెస్పెక్టెడ్తో ఉండాలని, పిల్లలను కూడా అదే విధంగా పెంచాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. క్లాస్ చిన్న సెకండ్ క్లాస్. ఆయన సాఫ్ట్వేర్లో మేము అంతకుముందు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ రన్ చేసినాం. ఈ మధ్యనే కొంచెం పరిస్థితి బాగాలేక ఆఫ్ చేసేసినాం. నమస్కారం. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకేం మాట్లాడాలో అర్థమవుతలేదు, కానీ మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. నా పేరు అందే శ్రావణి. మా ఆయన శ్రీనివాస్. మాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు 5 years, పాప 10 years. నేను హౌస్ వైఫ్, మా ఆయన బిజినెస్ చేస్తాడు. నా పేరు సంతోష్. మా అమ్మాయి 1st year, బాబు 7th class. మా అమ్మాయి మండల్ 2nd వచ్చింది 10th classలో. అంతే. టీచర్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే నేను గెట్ టుగెదర్ పార్టీ ఉందని తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అయితే మా అత్తగారు అన్నారు ఎందుకులే అని అన్నారు, కానీ నేను మా హస్బెండ్ ముఖ్యంగా బాగా సపోర్ట్ చేశాడు. వెళ్ళు ఏం కాదు అని. హైదరాబాద్ నుంచి మార్నింగ్ 4కి లేచి వచ్చాను. నా పేరు స్వప్న, మట్టెల స్వప్న అంటే తెలుస్తుంది అందరికీ. అది నేను B.Pharmacy కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మీనాక్షి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా జాబ్ చేస్తున్నాను. ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రవంతి. నేను MBA కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ మనీలా మ్యామ్, సుజాత మ్యామ్, వసంత మ్యామ్, మీరు అసలు టీచర్స్లా కాకుండా జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు మాతో పాటు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. అండ్ రాజేష్ సార్ గారు, మీరంటే మాకు హిందీ అంటే చాలా భయం ఉండేది, కానీ మీరు టీచ్ చేయడం వల్ల చాలా అసలు ఈజీ సబ్జెక్ట్ అయిపోయింది. పీటీ సార్ గారు ఇంకా మీ పీరియడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళు. ఫస్ట్ HM సార్ గారు, మీరు మా స్కూల్కి రావడం మా అదృష్టంగా భావించాం సార్. ఎందుకంటే అంతకుముందు అసలు స్కూల్ వేరేలా ఉండేది. చేసిన ఉపాధ్యాయులకు, నాతోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు మామిడి రమేష్, పర్వేద, మ్యారీడ్, 2 పిల్లలు, బాబు పాప. వృత్తిరీత్యా గీత కార్మికంగా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు యాదగిరి. గుర్తుపట్టరు లేదా? గుర్తుపట్టిన వాళ్ళు చెప్తున్నా, సరేనా? నేను బోయినపల్లి మార్కెట్లో
ఫస్ట్ అమలు పని చేసిన, ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నా. నాకు ఒక బండి ఉంది, అశోక్ లేని ఆటో. దాన్ని నడుపుకుంటా నా పనిని చేసుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నాకు పాప బాబు, నా భార్య పేరు రజిత. థ్యాంక్ యూ. మీట్ అయింది. గెట్ టుగెదర్ అనేసరికి నాకు ఆ గ్రూప్లో సార్ వాళ్ళను ఫ్రెండ్స్ని చూసేసరికి చాలా సంతోషమైంది. రంగనాయకుల సాగర్, మా ఆయన పేరు స్వామి. మా ఆయన డెకరేషన్ వర్కర్. నేను కూడా అందులో బొకేలు తయారు చేయడంలో ఉపయోగపడతా. అలాగే మొన్న మహాశివరాత్రి రోజు హరీష్ రావు చేతుల మీదుగా కుట్టు మిషన్ కూడా అందుకు. ఓకే, ఇప్పుడైతే అది నాకు హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సార్ ముందు పెద్ద సార్ సత్యనారాయణ సార్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. ఇచ్చినటువంటి కమిటీకి మొట్టమొదటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి సోదరిమణులు, టీచర్స్ మరియు విద్యార్థులు, ఇప్పుడు కూడా మీరు మాకు విద్యార్థులే. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదట నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట వర్షం పడుతుంది. కొంచెం ఆ వర్షంలో చుక్కలు పడ్డాయి నా మీద. ఇదేమిటి, హెడ్ మాస్టర్ రూమ్లో ఈ చుక్కలు పడడం ఏమిటి? తెల్లారే విద్యా కమిటీ మెంబర్స్ని పిలిచి ఏంటిదే ఇది అని అంటే వాళ్ళు ఇమీడియట్ స్పందించి మొత్తం కప్పు మళ్ళీ పెంకలవన్నీ వేసి బాగా చేశారు. ఆ తర్వాత జెండా చూస్తే ఒక గడ్డపార వేసి దాని మీద జెండా ఎత్తి, ఇది పద్ధతి కాదు అని మరి నేను ఉప సర్పంచ్ని కలిసినప్పుడు ఆయన మా శిష్యుడే. సార్ మీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పిండు. ఇచ్చి ఒక పెద్ద లెంత్ 21 ఫీట్ ఉండేటువంటి అది పెద్ద పైప్ ఇచ్చాడు. ఆ పైపుతో జెండాను పెద్దగా చేసి మరి జెండావందనం చేశాం. అనేక సమస్యలు, అసలు గ్రౌండే లేదు. పక్కకు క్లాస్ నడుస్తూ ఉంటే పక్కకు గ్రౌండ్ ఉండే కొంచెం దాంట్లో వాలీబాల్ ఆడించేది పీటీగా. అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఉండేటువంటి ఇంకొక అటెండర్ ఉండే, ఆయన మరి ఏమిటే ఈ చెత్తగా ఉన్నాయి కదా పొదలను తీసేయగలుగుతావు అని చెప్తే, సార్ నేను తీస్తాను నాకు కైకిలి ఇవ్వండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని పిలిచి కమిటీని పిలిచి చెప్తే కొంత డబ్బు దాంట్లో డ్రా చేసి అతనికి ఇచ్చి మొత్తం గ్రౌండ్ అంతా కూడా వెనక వైపున గ్రౌండ్ తయారు చేశాను. ఈ విధంగా నేను వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసి మరి స్కూల్ను మంచి పట్టాల మీదకి ఎక్కించాను. తర్వాత ఉపాధ్యాయులను అందరినీ కూడా బాగా ఉత్తేజపరిచి మంచి మెరిట్ తీసుకురావాలి మనం ఎస్ఎస్సిలో అని ఆ విధంగా 3 సంవత్సరాలు కూడా కష్టపడి అవి ప్రతి సంవత్సరం కూడా మండల్ ఫస్ట్ మనం హై స్కూలే వచ్చేది. ఆ విధంగా జూనియర్ కాలేజీలో ప్రతి వానికి ఏ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కూడా వెల్కమ్ ఉండేది మనకు. ఆ విధంగా సౌజన్య, సప్తఋషి, తర్వాత ఇంకో స్టూడెంట్ ఎవరు ఉండే. ఈ విధంగా 3 సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్న 3 సంవత్సరాలు కూడా రికార్డ్ బ్రేక్ చేసి అందరూ ఆశ్చర్యపడే విధంగా స్కూల్ను ఆ విధంగా మరి అధిగమించేటట్టు చేశారు. ఆయన పీజీ చేసి పిహెచ్డీ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చాలామంది దాదాపుగా అందరూ దాదాపు 80% అందరూ డిగ్రీ చేసినటువంటి వాళ్ళే. చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా బాగా మీరు అభివృద్ధి చెందింది కాబట్టి మీ అభివృద్ధి మాకు బాగా సంతోషంగా ఉంటుంది. మీరు ఎంత డెవలప్ అయితే మాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సమయం బాగా అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మేడం మణిరా మేడం గారిని, అంటే మన పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత అప్పటి స్టాఫ్ మెంబర్స్, ఈ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు వాస్తవంగా మీరు పెట్టిన టైటిల్కు నాకు కొంచెం సంబంధం లేదు, అయినా కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఏ సందర్భంలో పిలిచిండ్రు అనేది ఒక్కసారి నేను కూడా గుర్తు చేసుకొని చెప్దామని అనుకుంటున్నా.
నేను 98 డిఎస్సి అంటే జస్ట్ 24 ఇయర్స్కి 98 డిఎస్సిలో ఎస్జిటిగా సెలెక్ట్ కాబడ్డా. అప్పుడు నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ సారంగపూర్ తుంగూరు, చాలా దూరం అది. హుస్నాబాద్ నుండి చూసినట్లయితే మన జైత్యాల తర్వాత ఇంకొక 30 కిలోమీటర్స్. అప్పుడు నేను అంత దూరంలో చేసినాక అప్పుడు నాకు ఈ నవాబేట్ స్కూల్ దొరకడం జరిగింది. అంటే 1 ఇయర్కి అక్కడ నేను 98, 99 నవంబర్లో ట్రాన్స్ఫర్స్ పడ్డాయి. ఆ ట్రాన్స్ఫర్స్లో ఈ జెడ్పిహెచ్ఎస్ నవాబేట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ సోషల్ సబ్జెక్ట్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. యాక్చువల్గా ఎస్జిటి అంటే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా చెప్పాలి. 6th, 7th సైన్స్ అనుకుంటా, 8th, 9th సోషల్ స్టడీస్. అప్పుడు 8th, 9th సోషల్ స్టడీస్ అప్పుడు హరికిషన్ సార్ ఉండే, మీకు గుర్తుందా? హరికిషన్ సార్ తను 10th చెప్తా అంటుండే, 8th, 9th నాకు ఇవ్వడం జరిగింది. నేను అంతకుముందు బీఈడీలో కానీ అంతకుముందు ప్రిపేర్ అయినప్పుడు కానీ కొంచెం సబ్జెక్ట్ టచ్ ఉండి సోషల్ స్టడీస్లో ప్రమోషన్ అనేది చాలా లేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే నాకు ఏదైతే 8th, 9th క్లాసెస్ ఉన్నాయో అప్పుడు నేను వాటి కోసం బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాల్సి వచ్చేది. నిజంగా అప్పటికి మీరంతా చాలా పెద్ద పిల్లలుగా ఉండేవాళ్ళు. బ్యాక్ బెంచ్లో మిమ్మల్ని ఒక్కోసారి కొట్టాలంటే కూడా ఇంత పైకి ఎగిరి వేసి ఇట్లా అనేయాల్సి, అంత పెద్ద పెద్ద పిల్లలు. కొంచెం ప్రిపేర్ అయితేనే చెప్పడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి నేను సబ్జెక్ట్ని చాలా ఇంటి దగ్గర నేర్చుకునేది. అంతట్లోకే మళ్ళీ 2000 డిఎస్సి పడ్డది, కానీ అప్పుడు 4 years అప్రెంటిస్ అనేది నేను దాన్ని రాయలేదు. 2001 డిఎస్సి పడగానే ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రాయాలని చెప్పి ఇటు మీకు చెప్పడము, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ కావడము, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ రావడం జరిగింది. అంటే నేను నా సర్వీస్లో ఈ జెడ్పిహెచ్ఎస్ నవాబేట్ పాఠశాల నన్ను ఒక 20 years ముందుకు తీసుకెళ్ళింది అన్నట్టు. అట్లా నా జీవితంలో ఈ నవాబేట్ పాఠశాల నన్ను ఒక ముఖ్య దశకు తీర్చినటువంటి పాఠశాల కాబట్టి నాకు ఇప్పటికీ ఈ పాఠశాల మీద చాలా అభిమానం. అప్పటికే ఆ 1 year టైంలో పిల్లలు చాలా దగ్గర అయిపోయింది. మేడం వెళ్ళిపోతుంది అనగానే చాలా మంది దగ్గరికి రావడం, ఏడవడము అదంతా. అప్పుడున్న ప్రతాప్ రెడ్డి సార్ అన్నారు, అమ్మాయి నీకు చాలా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, చాలా ప్రమోషన్స్ వస్తాయి అది ఇది అని చెప్పి అప్పుడు సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్లో సురేందర్ సారు, రాజరెడ్డి సారు, రాజయ్య సారు, వసంత మేడంకి నాకు చాలా అనుబంధం. మేమిద్దరమే లేడీ టీచర్స్ ఉండేది. నిజంగా మేడము అప్పుడు నన్ను చాలా తన సొంత సిస్టర్గా అట్లా ట్రీట్ చేసేవారు. మేమిద్దరం చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ బాగా క్లోజ్గా వెళ్తూ అట్లా ఉండేది రిలేషన్. అదే టైంలో ఈ మన పెద్దవాళ్ళు సురేందర్ సార్, రాజరెడ్డి సార్ అంటే కొంచెం భయపడేవాళ్ళం. ఏమైనా కూడా సురేందర్ సార్, నువ్వు ఊపా అమ్మ, నీకేం తెలియదు, నువ్వు చిన్న పిల్లవు, నువ్వు డిస్కషన్ చేయకు అని చెప్పి అప్పుడు అంత చిన్నగా ఉండేది. అట్లా సరే మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి అట్లా నేను సార్ వాళ్ళతో ఉండేది. అట్లా 1.5 yearలోనే ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మీరంతా అప్పుడు 8th ఉన్నారనుకుంటా, 7th, 8th ఆ 2 years నేను మీతో ఉన్నా. కానీ నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటివి అంటే నేను అనేది ఇందాక సార్ చెప్పినట్టు అందరికీ సాఫ్ట్వేరే, అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్లు కావాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరందరూ మీకు మీరుగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేదాన్ని వెతుక్కొని దాంట్లో స్థిరపడి ఫ్యామిలీలను లీడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లే మీరు మీ జీవితాల్లో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడైనా మనం కలుస్తుంటాం. మాకు కూడా చాలా సంతోషం. మేము చదువు చెప్పిన విద్యార్థులు ఈ విధంగా ఇంత ఎదిగారు అంటే నేను కూడా నా సర్వీస్లో చాలా రకాల కార్యక్రమాలు అంటే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ వింజపల్లిలో జాయిన్ కావడం, అక్కడ నుండి మళ్ళీ పొట్లపల్లి రావడం, మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ప్రమోషన్తో ముస్తాబాద్, ఆ తర్వాత మళ్ళీ రామచంద్రపూర్, మొన్నటి వరకు హుస్నాబాద్ బాయ్స్ హై స్కూల్, ఇప్పుడు పోతారంలో చేస్తున్నాను. బాయ్స్ హై స్కూల్ హుస్నాబాద్లో చేసిన రోజులు నిజంగా అవి నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజులు. 8 years చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాను. పోతారం కూడా అంతే. ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళినాక కూడా అక్కడ కూడా చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే
ఇట్లాంటి మీలాంటి విద్యార్థులను ఎప్పటికప్పుడు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ ఏదైతే మీ ఎస్ఎస్సి 2004-5 బ్యాచ్ దాకా నేను లేను కాబట్టి మీ జ్ఞాపకాలలో నాకు కొంచెం